హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మరొక నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అది MHSRB అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి స్టాఫ్ నర్స్, దీన్ని మనం నర్సింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసి తెలపడం జరుగుతుంది అనమాట. ఇది 4/24 అంటే 2024 సంబంధించినటువంటి 4వ నోటిఫికేషన్. ఇది 18/9/2024 రిలీజ్ అవడం జరిగింది. అంటే నిన్నటి దిన ముందు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. MHSRB నుంచి స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. మొత్తం ఎన్ని పోస్టులు గాను ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేశారంటే మొత్తం 2050 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 36,750 నుంచి 1,06,990 వరకు ఉండడం జరిగింది అనమాట అండి వీరి యొక్క పే స్కేల్. అయితే ఇప్పుడు మనం ఈ 2050 పోస్టులు చూసుకున్నట్లయితే అత్యధికంగా 1,576 పోస్టులు అనేటువంటిది నర్సింగ్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి రావడం జరిగింది అనమాట అండి. అతి తక్కువ చూసుకున్నట్లయితే కనుక నా స్టాఫ్ నర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక పోస్ట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత తక్కువ చూసుకున్నట్లయితే ఆయుష్ నుంచి రావడం జరిగింది అనమాట 61 పోస్టులు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి మనకి 80 పోస్ట్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి 332 వెరసి 2050 పోస్టులకు గాను స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. గుర్తుపెట్టుకుని వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది 36,750 రూపాయల నుంచి 1,06,990 రూపాయలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. అయితే వీరికి ఎగ్జామినేషన్ పాయింట్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే 100 పాయింట్స్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అయితే ఇందులో 80 మార్క్స్ అనేటువంటిది రిటర్న్ ఎగ్జామ్ కింద కాంపోజిట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 80 క్వశ్చన్స్ కి 80 మార్క్స్ అనేటువంటిది వీరు కాంపోజిట్ చేస్తూ 20 మార్క్స్ అనేటువంటిది వీరి యొక్క ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ దాని కానీ ఇన్స్టిట్యూషన్ బేస్డ్గా వారికి వచ్చినటువంటి వారు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్ మీదుగా వారికి పాయింట్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 2.5 పాయింట్స్ అనేటువంటిది 6 months అనేటువంటిది సర్వీస్ రెండర్లో ట్రైబల్ ఏరియాస్లో చేసిన వారికి ఇస్తారు. 2 points అనేటువంటిది అదర్ దెన్ ట్రైబల్ ఏరియాస్లో 6 months చేసినటువంటి వారికి ఇస్తారు. ఈ రకంగా 6 months కంప్లీట్ చేసిన వారికి మాత్రమే పాయింట్స్ అనేటువంటిది ఇస్తారు. 2 monthsకి 3 monthsకి ఇయర్ అనేటువంటిది ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు కంపల్సరీగా వీటికి సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీస్ అనేటువంటిది PDFs అనేటువంటిది మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. ఆధార్ కార్డు, SSC 10th class సర్టిఫికేట్, ఇది డేట్ ఆఫ్ బర్త్ గాను, అదే రకంగా GNM లేకపోతే BSc నర్సింగ్ సర్టిఫికేట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి, స్టడీ సర్టిఫికేట్. ఇది 1st class నుంచి 10th class వరకు మన లోకల్ స్టాటస్ గురించి తెలపడానికి అని చెప్పేసి ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ వారికి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది రావడం జరిగింది. కమ్యూనిటీ సర్టిఫికేట్, అదే రకంగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. దానితో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఒకవేళ స్పోర్ట్స్ కేటగిరీ చెందినటువంటి వారైతే స్పోర్ట్స్ కోట సదరం సర్టిఫికేట్, ఒకవేళ PH పర్సన్స్ ఉన్నట్లయితే కనుక NCC వాళ్ళైతే కనుక దాని సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్, ఇన్రెగ్యులర్గా ఉన్నటువంటి అంటే స్టేట్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు దేంట్లో ఉన్న వారు అయినా కానీ సర్వీస్ సర్టిఫికేట్, ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటిది, అలాగే మీ యొక్క ఫోటోగ్రాఫ్, మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది JPG ఫార్మాట్లో ఇవ్వాలని చెప్పేసి మనకి తెలపడం జరిగింది అనమాట. మిగతాన్ని PDF ఫార్మాట్లోనే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక GNM లేకపోతే BSc నర్సింగ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ దగ్గర నుంచి వారు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక ఎక్స్పర్ట్ కమిటీ తోటి చూసి తెలుపుతారన్నారు. అయితే ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పి తెలపడం జరిగింది అనమాట. 1/7/2024 నాటికి వారి యొక్క ఏజ్ అనేటువంటిది 46 సంవత్సరాలు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ కుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక 5 years ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎక్సర్వీస్ మెన్కి 3 years, NCC వరకు 3 years, SST BC EWS వరకు 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వరకు 10 years అనేటువంటిది ఈ రకంగా వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వారికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది 500 రూపీస్ అనమాట అండి. ఇది ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. ఏదైతే అప్లికేషన్ ఫీజు 200 ఉందో ఈ 200 అనేటువంటిది SC ST BC EWS PH ఎక్స్ సర్వీస్ మెన్ తెలంగాణ వారు, అదే రకంగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వారు దీనికి అప్లై 200 రూపీస్ కట్టాల్సినటువంటి అవసరం లేదనమాట అండి. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్లయితే ఎనీ UPI మోడ్ ఆఫ్ పేమెంట్లో చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. ప్రొసీజర్ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే కనుక MHSRB వెబ్సైట్
వెబ్సైట్లోంచి మనం అప్లై చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేశాను. రిటర్న్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనేటువంటిది మనకి క్యారీ చేయడం జరుగుతుంది అనమాట అండి. కంపల్సరీగా ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనమాట అండి. తెలుగు మీడియం కానీ మిగతా ఏ మీడియంస్లో వీరు ఇయర్ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్ గీయడం జరిగింది అనమాట అండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి వారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. రిజర్వేషన్ పిహెచ్ వారికి కూడా వారికి సంబంధించిన రిజర్వేషన్స్ అనేటువంటిది కేటగరైజ్ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మీరు ఏ జోన్కి చెందినటువంటి వారు అనేటువంటిది ఈ 7 జోన్స్లో మీరు చూసుకోవాలన్నమాట అండి. దానికి తగ్గట్టుగా మీరు అప్లై అనేటువంటి చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. దాని ప్రకారమే 1 to 7 రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది. జోన్ల వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఏదైతే 1576 పోస్టులు కానీ చూసుకున్నట్లయితే కనుక జోన్ 1లో 187, జోన్ 2లో 75, జోన్ 3లో 173, జోన్ 4లో 214, జోన్ 5లో 154, జోన్ 6లో 661, జోన్ 7లో మనకి 112 పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో చూసుకున్నట్లయితే కనుక 54 జోన్ 1, 52 10 వచ్చేసి జోన్ 2, 71 వచ్చేసి జోన్ 3, జోన్ 4లో వచ్చి 131, జోన్ 5లో వచ్చి 27, జోన్ 6లో వచ్చేసి 37, జోన్ 7లో వచ్చేసి మనకి 2 పోస్టులు ఈ రకంగా మనకి జోన్ వైజ్గా వేయడం జరిగింది అనమాట అండి. ఓన్లీ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ మాత్రమే మనకి 80 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇది ఒకటే దానికి వేయడం జరిగింది. జోనల్ వైజ్గా దీన్ని కేటగరైజ్ అనేటువంటి చేయలేదన్నమాట అండి. వీరి యొక్క సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే కనుక ఏ సబ్జెక్ట్స్ అనేటువంటిది మీరు చదువుకోవాలని చూసుకున్నట్లయితే జిఎన్ఎం సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో జిఎన్ఎం లెవెల్ సిలబస్ అంతా చదువుకోవాలని చెప్పేసి ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట. అనెక్షర్ ఫైర్లో మనకు మొత్తం సిలబస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేటువంటి చూద్దాం. అప్లికేషన్ ఫార్మింగ్ అంటే స్టార్ట్ అయ్యేది వచ్చేసి 20th సెప్టెంబర్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14th అక్టోబర్లో ఇది ఎండ్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇంకా 16th నుంచి 17th వరకు ఎడిట్ చేసుకోవాలన్నమాట అండి. ఎగ్జామినేషన్ వచ్చేసి 17th నవంబర్ 2024 కండక్ట్ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి MHSRB స్టాఫ్ నర్స్ సంబంధించిన రిక్రూట్మెంట్తో కూడినటువంటి వీడియో. మరిన్ని వివరాల గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Have a nice day. All the best for exams. Bye.